హాయ్ గైస్, దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో తన సత్తా చాటుకున్నాడు. RRR లాంటి భారీ విజయం తర్వాత టాప్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో గేమ్ చేంజర్ తెరకెక్కించగా ఎన్నో అంచనాల మధ్య 2025 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మొదటి రోజే ఈ సినిమా ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో మంచి ఓపెనింగ్సే దక్కించుకుంది. అయితే ఇదే సంక్రాంతికి పలు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అందులో సీనియర్ హీరోలు నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్, అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం లాంటి బడా క్రేజీ మూవీస్ విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో సూపర్ డూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఈ రెండు సినిమాలు పెద్ద సంచలనమే సృష్టించాయని చెప్పాలి. అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మాత్రం మెగా అభిమానులకు నిరాశ మిగిల్చిందని చెప్పాలి. అంతేకాకుండా విడుదలైన 24 గంటల్లోనే ఈ సినిమా హెచ్డి ప్రింట్ ఆన్లైన్ వెబ్సైట్లలో ప్రత్యక్షమైంది. ఇలా గేమ్ చేంజర్ కు థియేటర్స్ లో ఏ విధంగా కూడా కలిసి రాలేదు. చివరికి నిర్మాత దిల్ రాజు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వచ్చింది. దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా టోటల్ రన్ లో 150 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం. అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన గేమ్ చేంజర్ ఓటీటీలో మాత్రం తన సత్తా చాటుతుంది. ఫిబ్రవరి 7న గేమ్ చేంజర్ సౌత్ భాషలన్నిటిలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కాగా హిందీ భాషలో మాత్రం మార్చి 7 నుండి G5లో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ సినిమా హిందీ వర్షన్ రిలీజ్ అయిన నాటి నుండి టాప్ 10 లిస్ట్ లో దూసుకెళ్తోంది. ఆల్రెడీ గేమ్ చేంజర్ కు హిందీ వర్షన్ 250 మిలియన్స్ కు పైగా వ్యూస్ వచ్చినట్లు స్ట్రీమింగ్ సంస్థ G5 ట్విట్టర్ వేదికగా అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు ఈ సినిమా ఓటీటీలో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా క్రాస్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో మార్చి 1న రిలీజ్ అయి ఇప్పటి వరకు 400 మిలియన్ వ్యూస్ ను అందుకుంటే గేమ్ చేంజర్ మాత్రం ఒక్క హిందీ భాషలోనే, అది కూడా మార్చి 7న రిలీజ్ అయి ఇప్పటికే 250 మిలియన్ వ్యూస్ నమోదు చేసిందంటే మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గేమ్ చేంజర్ హిందీ థియేటర్స్ లో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదనిపించింది. అయితే G5లో స్ట్రీమింగ్ అవుతున్న గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలకు దిల్ రాజే నిర్మాతగా వ్యవహరించడం మరో విశేషం. ఏది ఏమైనప్పటికీ థియేటర్స్ లో గేమ్ చేంజర్ డిజాస్టర్ అయినప్పటికీ ఓటీటీలో సక్సెస్ అయినందుకు మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.